హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు ఇంటర్మీడియట్కి సంబంధించి రీవెరిఫికేషన్ ఫలితాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క రీవెరిఫికేషన్లో కేవలం మనకు 1137 మంది మాత్రమే పాస్ అయినట్లుగా సమాచారం. అయితే ఈ యొక్క ఫలితాలు అనేవి ఇంకా అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తుంటే మనకు అది వర్క్ అనేది చేయడం లేదు. ఈ 1137 మందికి సంబంధించి ఎవరు క్వాలిఫై అయితే అయ్యారు అనే సమాచారాన్ని 3 రోజుల్లోగా వెల్లడిస్తామని చెప్పి అంటున్నారు తప్ప ఈ ఫలితాలని నేరుగా మనం చూసే అవకాశం అయితే తాజాగా మనకు లేదనమాట. ఓకే, అయితే మనకి ఏంటంటే ఈ యొక్క మనకు ఆన్సర్ షీట్స్ ఉన్నాయి కదా, మనకి ఆన్సర్ షీట్స్ని మాత్రం ఎస్టర్డే ఈవినింగ్ కానీ లేదంటే ఈ రోజుకి కానీ అప్లోడ్ చేస్తామని చెప్పి అన్నారు. వెబ్సైట్ అనేది వర్క్ అనేది చేయలేదు కాబట్టి మ్యాక్సిమం ఈరోజే మనకు ఈ యొక్క ఆన్సర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. సబ్జెక్టుల వారీగా ఈ యొక్క ఆన్సర్ షీట్ని అందుబాటులోకి అయితే ఎత్తేస్తాము విద్యార్థులుగా అని చెప్పి అంటున్నారు. ఓకే, సో మనం ఏదైతే మనం మనీ పేమెంట్ అనేది గతంలో రీవెరిఫికేషన్స్కి రీకౌంటింగ్కి అప్లై అనేది చేసామో అది మనకు జూన్ 12వ తారీఖున అయితే ఇస్తామని చెప్పి, అంటే తిరిగి వాపస్ చేస్తామని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు. ఓకే, సో ఈ యొక్క రీవెరిఫికేషన్లో కూడా పెద్దగా మనకు మార్పులు అయితే లేదు. ఎందుకంటే 3,82,116 మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లుగా వీరి సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా, సో మొత్తంగా మనకు 9,02,429 జవాబుపత్రాలను రీవెరిఫికేషన్ అయితే చేశారు. 3 రోజుల్లో పాస్ అయిన విద్యార్థుల ఫలితాలు అయితే అందుబాటులోకి అయితే తెస్తామని చెప్పి అంటున్నారు. ఎవరైతే విద్యార్థులు మనకు సూసైడ్ అనేది చేసుకున్నారో వారి యొక్క ఫలితాలు ఎటువంటి మార్పు కూడా లేదని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు, 1 మార్కు పొందడం ద్వారా ఉత్తీర్ణులైన వారు 88 మంది, 2 మార్కులు పొందడం ద్వారా ఉత్తీర్ణులైన వారు 156 మంది, 3 మార్కులు పొందడం ద్వారా ఉత్తీర్ణులైన వారు 121 మంది, 4 మార్కులు పొందడం ద్వారా ఉత్తీర్ణులైన వారు 140 మంది, 5 మార్కులు పొందడం ద్వారా ఉత్తీర్ణులైన వారు 95, 6 మార్కులు అంతకంటే ఎక్కువ మార్కుల ద్వారా పొందడం ద్వారా ఉత్తీర్ణులైన వారు 497 అని చెప్పి వీరి సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 1, 2, 3, 4 మార్కులు కలిపి మనకు ఇంతమందిని పాస్ చేశారని చెప్పి మనకు అండర్స్టాండ్ అయితే అవుతుందన్నమాట. సో చాలామందికి కూడా ఇది మనకు మరొకసారి తీవ్రంగా బాధించే అవకాశం అయితే ఉంది అని చెప్పి కూడా అనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, మన యొక్క ఆన్సర్ షీట్స్ని మనం www.bie.telangana.go.in వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు వెబ్సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అయితే అందుబాటులోకి అయితే ఉంచాను. అది మనకు ఫలితాలు అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత మనం డౌన్లోడ్ అనేది అయిన తర్వాత మీకు అది ఉపయోగపడుతుంది. ఓకే, చాలాసార్లు మనకు ప్రాసెసింగ్ అని చెప్పి ఎస్టర్డే మీకు కమ్యూనిటీ ట్యాబ్లో కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చూపిస్తుంది, కొంచెం వెయిటింగ్ అనేది చేయండి అని చెప్పి అన్నాను. ఓకే, సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి, ఒకసారి అయినట్లయితే వెంటనే మీ ఫలితాన్ని అయితే డౌన్ చేసుకోండి. మీకు ఆన్సర్ షీట్స్ని కూడా చూసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.